హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ పేజ్ ఇన్ మై డైరీ. సో రీసెంట్గా మేము వైజాగ్ అయితే విజిట్ చేసామని చెప్పాను కదా. సో అక్కడ కైలాసగిరి అయితే వెళ్ళామండి. సో ఒక 8 మినిట్స్ స్పెండ్ చేయండి, మీకు A to Z మొత్తం కైలాసగిరి మొత్తం అయితే చూపిస్తాను. ఇక్కడ ఎంట్రన్స్లో అయితే మనం టికెట్స్ తీసుకోవాలండి. టికెట్ కాస్ట్ అయితే అరౌండ్ 150 రూపీస్ ఉంటుందండి. సో టికెట్ తీసుకోగానే మనకి ఇలా రైట్ సైడ్ వెళ్తే ఒక వే ఉంటుంది పైకి ఎక్కడానికి. సో కైలాసగిరి అంటే ఏముండదండి, పైన కొండ చుట్టూ పార్క్ ఇవన్నీ ఉంటాయి. అండ్ మొత్తం వైజాగ్ వ్యూ మొత్తం కొండ మించి కనబడుతుంది. సో ఆ కొండ మీదకి ఎక్కడానికి 2 వేస్ ఉంటాయి. ఒకటి నార్మల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అండ్ అనదర్ రోప్ వేలో కూడా వెళ్ళొచ్చు. సో మేము వెళ్ళేది ఇప్పుడు రోప్ వే నుంచి మీకు చూపిస్తానండి. సో ఆ రోప్ వే దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ ఇక్కడ ఐరన్ స్టెప్స్ అయితే కొన్ని ఉంటాయి. ఇక్కడికి ఎక్కిన తర్వాత ఇక్కడ నుంచి రోప్ వే నుంచి మనకి వెళ్ళడానికి వే అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో రోప్ వే ఎక్కడానికి వెళ్ళినప్పుడే మనం సగం కొండ ఎక్కినట్టే. సో అక్కడ నుంచి వ్యూ అయితే చాలా సూపర్గా కనిపిస్తుంది. మేమైతే ఈవినింగ్ అరౌండ్ 3 ఆ టైంకి వెళ్ళాము. సో చాలా వ్యూ అయితే చాలా బాగా నచ్చింది. సో సూర్యుడు వెళుతూ మంచి వ్యూ అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. కనిపిస్తున్న వాళ్ళందరూ మనకే ఎంగనండి వాళ్ళు. సో కొంతమంది అయితే ముందే పైకి వెళ్ళిపోయారు. మేము నెక్స్ట్ ట్రిప్లో అయితే వెళ్తున్నాం పైకి. సో రోప్ వే అన్నాను కదండి, ఇదే రోప్ వే. సో నేనైతే మూవీస్లో చూడడం ఇదే ఫస్ట్ టైం నేనైతే ఎక్కడం. సో అందులో అయితే 6 మెంబర్స్ వరకు ఎక్కించుకుంటున్నారు. సో ఇక్కడ నుంచి పైకి కొండ మీదకి వెళ్ళేటప్పుడు అయితే మనకి వ్యూ అయితే కనబడుతుంది. మీకు మొత్తం చూపిస్తాను అది. సో చాలా సూపర్ అయితే ఉంది. సో మనం వెళ్ళేటప్పుడు రోడ్ ట్రాన్స్పోర్ట్లో కూడా వెళ్ళొచ్చు, వచ్చేటప్పుడు పైనుంచి రావచ్చు. బట్ మేము ఎగ్జైట్మెంట్ వెళ్ళేటప్పుడు రోప్ మీద వెళ్ళాం, వచ్చేటప్పుడు ఈ రోప్ వే నుండే వచ్చాం. రోప్ వే అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో స్టార్టింగ్ మొత్తం లొకేషన్ అయితే ఇలా కనిపిస్తుంది. సో మనం ఇప్పుడు కొండ పైకి ఎక్కబోతున్నాం. సో మొత్తం వైజాగ్ సిటీ అంతా ఇటు సైడ్ ఉంటుంది. సో మనకి బీచ్ అవన్నీ కూడా మొత్తం కనిపిస్తూ ఉంటాయి పైకి వెళ్ళే కొలది. సో నైట్ టైం వచ్చేటప్పుడు అయితే మేము చెప్పాను కదండి, ఈవినింగ్ 3 ఆ టైంకి వెళ్ళాం. మేము వచ్చేటప్పటికి మొత్తం చీకటి అయితే పడింది. వచ్చేటప్పుడు ఇంకా అయితే సూపర్ ఉంది లొకేషను. సో మీరు చూడొచ్చు, ఇక్కడ ఫొటోస్ కానీ చాలా భలే వచ్చినాయండి మొత్తం ఇక్కడ కూడా. సో వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా కష్టమండి వీడియోకి. సో ఎందుకంటే అన్ని లొకేషన్స్ అన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళీ వీడియో చేసేటప్పుడు మొత్తం అన్నీ చెప్పడం. సో నేనైతే చాలా మర్చిపోతున్నాను చెప్పడం. కానీ సో మైక్ అయితే లేదు, అప్పుడు డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇద్దామంటే సో మెయిన్ అక్కడ ఆ ఎయిర్కి మొత్తం వాయిస్ కూడా సరిగ్గా వినిపించట్లేదు. అందుకే వీడియోస్ అయితే తీసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో మీరు చూడొచ్చు, చాలా అయితే లొకేషన్ బాగా చాలా సెట్ అయింది చూడడానికి. సీరియస్ ఫోన్ అదేం కంపెనీ? ఇక్కడ ఈ అమ్మాయిది అయితే ఫోన్ పోయింది, ఫోన్ ఎత్తుక్కుంటుంది. సో యాక్చువల్గా అయితే పోలేదు, ఈ కెమెరా పెట్టుకొని తీస్తున్నాడు, దాచేసాడు ఆ అమ్మాయి ఫోను. ప్రసాద్ ఇన్ ద రోప్ వే. ప్రసాద్ డైరీస్ లో వస్తుంది. ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్. రోడ్ వే. సో మీకు చెప్పాను కదండి, ఇంకొక వే కూడా ఉంటుందని, రోడ్ ట్రాన్స్పోర్ట్. సో పైకి వచ్చేటప్పుడు అక్కడ రోడ్ కనబడుతుంది కదా, అటు నుంచి కూడా మనం పైకి రావచ్చు. అరౌండ్ వాళ్ళు 70 రూపీస్ ఎంతో తీసుకుంటారు పైకి రావడానికి. సో అటు నుంచి కూడా రావచ్చు, వచ్చేటప్పుడు రోప్ వే నుంచి కూడా రావచ్చు. సో చెప్పాను కదా, మాకు కొంచెం ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోయి వెళ్ళేటప్పుడు రోప్ వే నుంచి వెళ్ళాం, వచ్చేటప్పుడు కూడా రోప్ వే నుంచి వెళ్ళాం. సో ఒక పైకి అయితే వచ్చేసామండి. సో ఎంత టైం పట్టలేదు, జస్ట్ 5 మినిట్స్ ఎంతో పట్టింది అంతే పైకి రావడానికి. సో వీళ్ళందరూ నాకు చాలా అయితే హెల్ప్ చేశారు వీడియోస్ అయితే తీయడానికి. మెయిన్ మా కెమెరామ్యాన్ త్రిశూల్, వాడే మొత్తం నన్ను క్యాప్చర్ చేశాడు. సో 150 రూపీస్ అవసరమా అనుకున్నాను, కానీ వీళ్ళు పెట్టిన సెటప్కి 150 ఇవ్వచ్చు. సో చాలా సెటప్ అయితే ఉంది వీళ్ళు పెట్టింది. సో పైకి అయితే వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత ఇదే ఎంట్రన్స్. సో ఇక మా కెమెరామెన్ అయితే పిలుస్తున్నాడు వెనక్కి, ఎందుకు అనుకున్నాను. వాడు వెనకాల ఒక లొకేషన్ చూశాడు. ఇది మొత్తం పైకి కైలాసగిరి కొండ ఎక్కేసిన తర్వాత టాప్ వ్యూ నుంచి అండి ఇది. సో ఒక పక్క సిటీ, సో ఒక పక్క బీచ్, లొకేషన్ అయితే సూపర్ ఉంది. సో ఇదైతే ఎంట్రన్స్ పైకి. సో పైన పార్క్ మొత్తం, సో చాలా గ్రీనరీగా ఉంది. సో వాళ్ళైతే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో మొత్తం చెట్లు అవన్నీ చాలా బాగుంది. చాలాసేపు చూసాం ఇక్కడ. ఫొటోస్ దిగడానికి అయితే ఈవినింగ్ టైం పర్ఫెక్ట్. సో అక్కడ సో ఇలా పైకి వెళ్తే ఇంకా అక్కడ కొన్ని లొకేషన్స్ అయితే ఉంటాయండి మొత్తం. సో నేను మీకు చెప్పాను కదా, వాయిస్ ఓవర్ ఇస్తూ తర్వాత వీడియో తీసిన తర్వాత దానికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను. సో చాలా అయితే మిస్ అయిపోతున్నాను మీకు చెప్పి. ఈసారి డెఫినెట్గా మైక్ తీసుకొని డైరెక్ట్ వాయిస్ తోటి వీడియో చేస్తాను ఈసారి. సో ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ అయితే ఉంటారు, 20 రూపీస్ ఎంతో తీసుకుంటారు, ఇన్స్టెంట్గా ఫోటో తీసేస్తారు. సో చాలాసార్లు అడిగారు. సో మేమే వీడియో క్యాప్చర్ చేస్తున్నాం. ఇది ఈడే మా కెమెరామ్యాన్ త్రిశూల్. సో వేరే వాళ్ళకి ఇచ్చి వాడిని ఒకసారి ఫ్రేమ్లోకి రమ్మన్నాను, వచ్చాడు. సో చూడొచ్చు, ఈవినింగ్ టైం అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫొటోస్ దిగడానికి. సో అక్కడికి వెళ్తే లొకేషన్స్ అయితే సూపర్ ఉన్నాయి తీసుకోవడానికి.
ఈ లొకేషన్ వచ్చేసి ఆ కైలాసగిరిలోనే వేరే పక్క సైడ్ ఉంటుందండి ఇది. సో ఇక్కడ నుంచి మొత్తం లొకేషన్ కనబడుతుంది. అక్కడ మీకు కనిపిస్తుంది చిన్నగా ఒక హట్ లాంటిది. సో అక్కడికి కూడా వెళ్ళొచ్చు మనం. అక్కడ నుంచి అయితే వ్యూ ఇంకొకలా ఉంటుంది. సో అక్కడికైతే నేనైతే వెళ్ళే, మా వాళ్ళు ఇంకొకరు వెళ్ళారు. సో ఇక్కడ మ్యాప్ అయితే ఉంది. సో అక్కడ కొన్ని ఎక్కడెక్కడ వైజాగ్ సిటీకి రిలేటెడ్ లొకేషన్స్ అని అక్కడ పిన్ చేసి పెట్టారు. సో ఇక్కడ నుంచి మీకు వీడియోలో ఎలా కనపడుతుందో తెలియట్లేదు, కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం సూపర్. ఆ గాలి మొత్తం చాలా భలే అనిపిస్తుందండి అక్కడ వ్యూ మొత్తం. సో వీడొక మా వేరే వాడు, వీడు అప్పుడప్పుడు వస్తాడు వీడియోలోకి, హాయ్ చెప్తాడు, మళ్ళీ కనబడ్డాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం. సో ఈ కైలాసగిరి రిలేటెడ్ ఏదైనా మొత్తం హిస్టరీ ఏమైనా ఉందా అని అడుగుదామని ట్రై చేశాను. ఇక్కడ నాకు ఎవరైతే చెప్పలేదు. పోనీ గైడ్ ఉంటే తన దగ్గరైనా తెలుసుకుందాం అనుకున్నా, బట్ ఎవరు చెప్పలేదు నాకు. సరే చూద్దాం నెక్స్ట్ టైం అప్పుడే వచ్చినప్పుడైనా, లేకపోతే ఎవరైనా అడిగి తెలుసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే నాకు తెలుసుకోవడం ఇంట్రెస్ట్ అండి. మనం ఎక్కడికైనా వెళ్ళామంటే ఆ ప్లేస్కి రిలేటెడ్ ఏదైనా హిస్టరీ ఉందా సో అని. సో మాకైతే 8కి మళ్ళీ రిటర్న్ టైం ఉంది హైదరాబాద్కి. సో వాళ్ళందరూ ఫుల్గా తిరిగి ఎంజాయ్ చేస్తే నేనైతే వీడియోస్ తీసుకుంటా తిరుగుతున్నాను. చెప్పాను కదండి, అప్పుడప్పుడు వస్తాడు ఫ్రేమ్లోకి, మళ్ళీ కనబడ్డు. సో ఈవినింగ్ కొంచెం అయ్యేటప్పటికి జనం స్లోగా వస్తున్నారు చాలామంది. సో సన్సెట్ అయ్యే కొద్ది కూడా లొకేషన్ ఇంకా సూపర్ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకుని, ఇక్కడైతే టెంపుల్ ఉంటుంది అనుకున్నాను నేను కైలాసగిరి అంటే. సో టెంపుల్ ఏం లేదు, జస్ట్ శివపార్వతుల విగ్రహాలు ఉన్నాయి అంతే పెద్దవి. సో అక్కడికి వెళ్ళి ఫొటోస్ లొకేషన్ అయితే చాలా బాగా వస్తుంది బ్యాక్ సైడ్. సో ఇంకా చూసుకుంటే కొంత పార్క్లా ఉంది. సో అలా మొత్తం పార్క్ అవన్నీ తిరిగేసాం. ఇక వీడు వస్తున్నాడు, వీడు కూడా మాతోటే వచ్చాడు. వీడికి నేను సీరియస్గా వీడియోస్ క్యాప్చర్ చేసుకుంటే వీడికి ఒక ఫోటో అయితే తీయాలంట. సో పాపమని తీసేసాం ఒక ఫోటో. సో చాలా లేట్ అయిపోయిందండి మొత్తం తిరిగేటప్పటికి. ఈవినింగ్ కిందకి వెళ్ళేటప్పుడు అయితే రోప్వేలో ఫుల్ జనం, చాలా లైన్ పెద్ద ఉంది. సో చాలాసేపు వాళ్ళని అడిగాము, ఏమైనా మమ్మల్ని ముందు పంపిస్తారా, మాకు ట్రైన్ క్యాచ్ చేయాలంటే వాళ్ళు ఒకరిద్దరు అయితే పంపిస్తారు, మీరు ఏకంగా 20 మెంబర్స్ ఉన్నారు, మిగతా వాళ్ళు ఒప్పుకోరన్నారు. సో సరేనలా వెయిట్ చేసాం, ట్రైన్ తప్పితే తర్వాత చూద్దామని. సో నేను ఆ కంగారులోనే తిరిగేసి తీయడం మొదలుపెట్టాను స్టార్టింగ్ వీడియో. సో చూడండి మీరు, మార్నింగ్ అదే ఇందాక ఈవినింగ్ టైం వచ్చేటప్పుడు సేమ్ ఇదే రూట్లోంచి వచ్చాం. సో చూడొచ్చు లొకేషన్. నైట్ టైం అయితే ఇంకా సూపర్ కనిపించింది. సో చూడొచ్చు మొత్తం ఫుల్ లైటింగ్ సిటీ, ఒకవైపు బీచ్. సో బీచ్ అయితే కనబడుతుంది చీకట్లోని, బట్ మీరు చూడొచ్చు ఆ కార్నర్ సైడ్. సో లొకేషన్ అయితే చాలా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. వీడియోలో అయితే ఎలా కనబడుతుందో తెలియదు, కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా ఎగ్జైట్మెంట్ అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫుల్గా లొకేషను. ఏదో ప్లేన్లో వెళ్తున్నట్టుంది నాకు. ఇదే ప్రాబ్లం వాయిస్ ఓవర్ ఇస్తే. మా వాళ్ళు ఏదో జోక్ వేసారు, నాకు ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు ఆ జోక్ ఏంటో కూడా గుర్తు రావట్లేదు. అందుకే వీడియో తీస్తున్నప్పుడు డైరెక్ట్గా వాయిస్ ఇస్తే సూపర్ ఉంటుంది. నెక్స్ట్ టైం ఇంకా అలా ట్రై చేద్దాం వాయిస్ ఓవర్ కాకుండా. సో అలా అయితే మొత్తం తిరిగాం కైలాసగిరి. సో నేను ఏపీలో ఉంటూ కూడా ఎప్పుడు విజిట్ చేయలేదు ఇదంతా. సో కానీ అయితే చాలా ఎక్స్పీరియన్స్ బాగుంది ఫస్ట్ టైం వెళ్ళినా సరే. ఇంకా వైజాగ్ కైలాసగిరి కాకుండా ఇంకా సింహాచలం కొండలు అన్నీ చాలా వెళ్ళాం. మీకు ఈ నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. సో స్లోగా కిందకైతే వచ్చేసాం. ఇందాక ఎంట్రన్స్లో ఐరన్ రోప్ ఎక్కాం కదా, సేమ్ అక్కడికి స్లోగా వచ్చేసాం. సో ఇంకా అవి ఖాళీగానే వెళ్తున్నాయి పైకి. సో ఇంకా నాకు తెలిసి పైకి ఎలా ఉండదు, ఇంకా పైన ఉన్న వాళ్ళందరినీ కిందకి దింపేస్తున్నారు రోప్వేలోంచి. సో స్లోగా ఎలా అయితే రీచ్ అయిపోయాం. సో ఇందాక స్టార్టింగ్ మనం ఇక్కడే ఎక్కామండి. సో ఈవినింగ్ సో మళ్ళీ సేమ్ ప్లేస్లో దింపేశారు. సో ఎనీవే ట్రైన్ కూడా లేట్ అయిపోతుంది. బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.